హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సెప్టెంబర్లో రాబోతున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తలక అనౌన్స్మెంట్ ఇది. అయితే మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్నటువంటి కోర్స్ ఏదైతే ప్రిలిమినరీకి సంబంధించి ఉంటుంది, అలాగే మెయిన్స్కి సంబంధించి ఉంటుంది. మరి ఈ కోర్స్ కనుక మీరు కావాలని అనుకుంటే ప్లేస్టోర్లో, మన గూగుల్ ప్లేస్టోర్లోని బాలు ఐక్యూ యాప్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తానండి, ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేయబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకి మంచి అవకాశం అనమాట. ఎందుకంటే 750 పోస్టులతో మనకు నోటిఫికేషన్ వస్తుంది. మనం అనుకున్న ఇదివరకు 470 పోస్టులు మాత్రమే ఉన్నాయని, బట్ తర్వాతగా మనకి చాలామంది నిరుద్యోగులు అలాగే ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడంతో 750 పోస్టులు ఇస్తామని చెప్పింది. అయితే ఈ 750 పోస్టులకి మేబీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా కలిస్తే కనీసం ఒక 50-100 కలిస్తే 800+ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ అయితే 750 ఉండొచ్చు అనమాట. సో కాబట్టి ఏదైనా సరే ఒక మంచి అవకాశం మళ్ళీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు చాలామంది. మరి ఈ పరంపరలో మనం ఒక కోర్స్ అనేది తీసుకొచ్చాం అనమాట. అయితే మీకు తెలుసును, లాస్ట్ టైం కూడా మనం గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సెస్ చెప్పడం జరిగింది. అయితే అప్పుడు కేవలం నా యొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్స్ని మాత్రమే నేను డీల్ చేశాను యాక్చువల్లీ. సో హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ ఇలా డీల్ చేశాను. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో, అంటే నా సబ్జెక్ట్స్ నేను చెప్తూ అలా కాకుండా ఫుల్ కంటెంట్ అనమాట. మన దాంట్లో ఒక ఇన్స్టిట్యూట్ లాగా మనం ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అనమాట ఫ్యాకల్టీస్ని మనం పెట్టుకున్నాం. మంచి ఫ్యాకల్టీస్ని, మంచి కంటెంట్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే కొంతమంది ఫ్యాకల్టీస్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఆ వీడియోస్ తలక ఎడిటింగ్ అనేది అవుతుందన్నమాట. ఆ ఎడిటింగ్ అయిన తర్వాత మీకు వీడియోస్ అనేది ఈ 10 రోజుల్లో ఆల్మోస్ట్ మీకు ఈ నెలాఖరు అయినప్పటికీ చాలా వీడియో కంటెంట్ వస్తుంది, ప్రిలిమినరీకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి సంబంధించి కూడా. మరి ఇప్పుడు మనం ఫీజులు అనేది ఎలా ఉండబోతున్నాయి? ఎప్పుడు కూడా బాలు ఐక్యూ అంటే మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా అందుబాటులో ఉండే విధంగానే ఉంటాయి ఆ కంటెంట్ ఎప్పుడు కూడాను, అలాగే ప్రైసెస్ కూడాను. ఈసారి కూడా మీకు అలాగే ఉండబోతుందండి. మరి ఒకసారి కోర్సెస్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇది మనకి 2 కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి ప్రిలిమినరీకి ఒక కోర్సు, అలాగే మెయిన్స్కి ఒక కోర్సు. 2 కోర్సెస్ అనమాట. అంటే ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ ఒకటి, ఓన్లీ ప్రిలిమినరీకి ఒకటి. అంటే ప్రిలిమినరీకి ఒక కోర్స్ ఉంటుంది. అలాగే ఫుల్ కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి 2 కోర్సెస్ అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట, 2 వ్యాలిడిటీస్తో ఈచ్ వన్. మరి ప్రిలిమినరీ కోర్స్ తీసుకున్నట్లయితే మీరు ఇందులో మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, అలాగే ఇండియన్ సొసైటీ ఉంది, అలాగే మెంటల్ ఎబిలిటీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఇందులో ఇండియన్ హిస్టరీ నేను చెప్తాను, అలాగే ఇండియన్ సొసైటీకి మిగతా వాటికి కూడా ఫ్యాకల్టీస్ సపరేట్గా ఉంటారు. మెంటల్ ఎబిలిటీకి అయితే వినోద్ సార్ స్టార్ట్ చేస్తారు క్లాసెస్. అలాగే మరి జాగ్రఫీకి 2 ఫ్యాకల్టీస్ అనుకుంటున్నా, ఆ 2లో ఒకరు ఫైనలైజ్ అవుతారనమాట. అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా నేను ఎప్పుడైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో ఫ్యాకల్టీ నేమ్స్ కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. మంచి ఫ్యాకల్టీసే, మీరు తిరిగి చూడక్కర్లేదు, మంచి క్లాసెస్ నేను పెడుతున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచి కంటెంట్, అలాగే వీడియో కంటెంట్, అలాగే మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ 3 ఉంటాయి అనమాట యాక్చువల్లీ. సో దీనికి సంబంధించి 6 నెలలకి 799 మాత్రం పెట్టామండి ప్రైస్. మీకు 999 పెట్టలేదు, 1500 పెట్టలేదు, 2000 పెట్టలేదు. ప్రిలిమినరీకి 6 నెలల వ్యాలిడిటీకి 799 రూపాయలు. ఒకవేళ మీరు అదే కోర్సులో అక్కడ మీకు కోర్సు బై నౌ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ మీకు 6 months కావాలా 1 year కావాలా అని అడుగుతుంది. మీకు 6 months కావాలంటే 799 పే చేయండి, 1 year కావాలనుకోండి 999 పే చేయండి యాక్చువల్లీ. ఓకేనండి. సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ డేట్ అనేది మనకి డిసెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు టేక్ కోర్స్ ఫర్ ప్రిలిమినరీ, యూ బెటర్ టు ప్రిఫర్ ఫర్ 1 year. ఎందుకంటే అందులో 1 year కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇందులో అయితే 6 months రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అనమాట. కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ అవుతాయి మీకు, దాని గురించి మీరేం వర్రీ అవ్వకండి. ఆల్రెడీ ఉన్న కంటెంట్ మీరు చూడండి, కొత్త కంటెంట్ అనేది మీకు నెలాఖరికంతా యాడ్ చేస్తాను నేను. ఓకేనండి. మరి ఒకవేళ సార్ లేదు సార్ మాకు ప్రిలిమినరీకి మెయిన్స్కి రెండింటికి కలిపి కావాలి, ప్రిలిమ్స్ మాకు కావాలి, మెయిన్స్ కంటెంట్ కావాలనుకుంటే మెయిన్స్లో మీకు ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఉంది. ఆల్రెడీ ఇండియన్ పాలిటీ 2.2 అప్డేట్ అవుతుంది, ఇండియన్ హిస్టరీ తర్వాత అప్డేట్ అవుతుంది ఇండియన్ పాలిటీ. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పిస్తున్నాను సుధీర్ సార్తోని. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, సివిల్ సర్వీసెస్కి గ్రూప్స్కి కూడా డీల్ చేసినటువంటి ఫ్యాకల్టీ సుధీర్ సార్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే కంటెంట్ చెప్పడం జరుగుతుంది. అలాగే సార్ వచ్చేసి మీకు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేస్తారు అందులోనే. మొత్తం కంటెంట్ అంతా చెప్తారు. ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్ టైంలో కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరెంట్ అఫైర్స్ చెప్తాం, దానికి రిలేటెడ్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది.
ఓకేనండి. సో ఇదైతే మనకి ఓకే, ఇది కూడా మీకు తక్కువకే ఉంది. మీకు 6 monthsకి ఓకే 999 పెట్టాం అనమాట. 6 monthsకి 999 ఫుల్ కోర్స్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే. ఒకవేళ మీకు 1 year కావాలనుకోండి 1499 అయితే పెట్టడం జరిగింది అనమాట. సో మీరు ఓవరాల్గా ఒక సంవత్సరం పాటు ప్రిలిమ్స్కి మెయిన్స్ కోర్స్ కావాలనుకుంటే మీరు జస్ట్ 1499 కనుక పెట్టుకున్నట్లయితే మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించి అనమాట. మనకి ప్రిలిమినరీలో 5 సబ్జెక్టులు ఉన్నాయి, మెయిన్స్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మనకు మొత్తం? మెయిన్స్లో ఇండియన్ పాలిటీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, అలాగే రెండో పేపర్లో తీసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందన్నమాట. సో కాబట్టి ఈ కంటెంట్ అంతా కూడా మీకు వస్తుంది. సో ప్రిలిమినరీకి ఒక కోర్సు, మెయిన్స్కి ప్రిలిమ్స్కి కలిపి ఒక కోర్సు. ఒకవేళ సార్ మాకు మెయిన్స్ ఒక్కటే కూడా ఒక కోర్స్ స్టార్ట్ చేయండి అంటే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా పెడతాను నెక్స్ట్ మంత్ నుండి. ఓకేనండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఏంటి? జాగ్రఫీ సపరేట్గా, హిస్టరీ పాలిటీ ఆల్రెడీ ఉన్నాయి మనవి, జాగ్రఫీ సపరేట్గా పెడతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా పెడతాం. మీరు అలా సపరేట్గా తీసుకున్న కంటే ఒకటే ఫుల్ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, ఒక 1 year వ్యాలిడిటీకి మీకు హ్యాపీగా ఉంటుంది యాక్చువల్లీ. ఓకేనండి. మొన్నటి దాకా మనం లాంగ్ టర్మ్ కోర్స్ పెట్టాము, ఇప్పుడు మన లాంగ్ టర్మ్ కోర్స్ అనేది మరి అవైలబుల్ ఉండదు అనమాట. ఓకే, మీకు సింగిల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ టైము మంచి కంటెంట్ ఇచ్చాము, అలాగే చాలా మంది స్టూడెంట్స్ ప్రిలిమినరీ చాలా మంది క్వాలిఫై అయ్యారు. నేను చెప్పాను కదా మీకు మెయిన్స్లో కూడా మంచి స్కోర్లు వచ్చాయి. ఏపీఎస్టీ పాలిటీ ఎగ్జామ్ అయిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు, సార్ మంచి కంటెంట్ చేశారు సార్, బాగా మార్క్స్ వచ్చాయని. కాకపోతే నేను వాళ్ళు ఎవరిని కూడా ఫాలో అప్ చేయలేదండి. సో ఫాలో అప్ చేయడం వల్ల మనకి ఎన్ని సెలక్షన్స్ వచ్చాయో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా వచ్చి ఉంటాయి, 100% వచ్చి ఉంటాయి, డౌట్ లేదు అందులోని. మినిమం నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ అయితే 100% వచ్చి ఉంటాయండి. సో బట్ ఎనీవేస్ మనకి స్టూడెంట్స్ వచ్చి చెప్పినా చెప్పకపోయినా సరే మన సర్వీసెస్ అయితే ఎప్పుడు కూడా ఆగవు. నేనైతే మీకు లిమిటెడ్ ప్రైస్తోనే మంచి కంటెంట్ గ్యారంటీకి ఇస్తాను. దీంతో పాటు మీరు యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. యూట్యూబ్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ వీడియోస్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కొట్టి చూడండి, ఎన్ని వీడియోలు నేను చేశాను గ్రూప్ 2కి సంబంధించి. అంటే పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ ఎన్ని చేశాను, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఎన్ని చేశాను మీరే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఇలా ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఈ కంటెంట్ బాగుంది సార్, మీ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర ఇండివిజువల్ సబ్జెక్ట్స్ తీసుకోవడానికి, ఫుల్ కోర్సెస్ తీసుకోవడానికి కూడా ఉన్నారు. సో కాబట్టి ఈసారి మనం చాలా డెప్త్గా వెళ్తున్నాం అనమాట. అంటే మొత్తం అన్ని రకాల సబ్జెక్ట్స్ విషయంలో కూడా డెప్త్గా వెళ్తున్నాము. మెంటల్ ఎబిలిటీ అయితే అల్టిమేట్గా ఉంటుందండి మనకి. మెంటల్ ఎబిలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ అయితే నేనే చెప్తున్నాను, ఇండియన్ జాగ్రఫీ కూడా మంచి కంటెంట్ చేస్తున్నాను, అప్డేటెడ్ కంటెంట్ చేస్తున్నాను, అంటే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఇండియన్ సొసైటీ కూడా మంచి ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాము. అలాగే కరెంట్ అఫైర్స్ అయితే నేను చెప్తాను, నాతో పాటు వేరే ఫ్యాకల్టీ చెప్తారు, 2 ఫ్యాకల్టీస్ చెప్తారు మీ కరెంట్ అఫైర్స్. సో కాబట్టి మీరు మళ్ళీ అసలు ఒక్కసారి కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇండియన్ పాలిటీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు నేను ఎంత సింపుల్గా కంటెంట్ చెప్తానో మీకు తెలుసు ఆల్రెడీ. మీ ఎంత కాంప్లికేట్ అవనివ్వండి, అది సెంట్రల్ స్టేట్ రిలేషన్సా, ఫండమెంటల్ రైట్సా, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీనా, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రొసీజరా, ఏ కాన్సెప్ట్ అవనివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ థీరీస్, ఎగ్జాంపుల్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ కానీ, డాక్ట్రిన్ ఆఫ్ ఫేవర్ కానీ, లేదా మీకు ఎలాంటి థీరీస్ అయినా సరే దాన్ని చాలా సింపుల్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అయితే మన స్టూడెంట్స్ లాస్ట్ టైం చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ఎక్కడ మీకు బాగుంటుంది ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అన్ని ఎక్కడ బాగా నేర్పిస్తున్నారంటే బాలు ఐక్య అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా డిస్కస్ చేశారని మన స్టూడెంట్స్ నాకు చాలా మంది మెసేజెస్ పెట్టి చెప్పారనమాట. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని. సో కాబట్టి మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇండియన్ పాలిటీ అయితే మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తారు, ఏపీ హిస్టరీ కూడా మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. సో కాబట్టి మన బాలు ఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మిషన్ గ్రూప్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మిషన్ గ్రూప్ 2లో నేను మీకు వీలైనంత హెల్ప్ చేస్తాను. ఒకవేళ సార్ మేము వేరే దగ్గర ఎక్కడ కోర్సెస్ తీసుకున్నాను అనుకుంటే మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్స్, మీకు సెలెక్టెడ్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. లేదు సార్ అన్నీ ఒకే దగ్గర తీసుకుంటానంటే మీరు మన దగ్గర వీడియో క్లాసెస్ తీసుకోవచ్చు, టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు, అలాగే మెటీరియల్స్ నేను మీకు ఇస్తాను. దాంతోపాటు యూట్యూబ్, ఈ 4ని మీరు ఫాలో అవుతూ మనం చెప్పే ప్రిపరేషన్ స్ట్రాటజీ యూట్యూబ్లో అవ్వచ్చు లేదా యాప్లో అవ్వచ్చు, మీరు చెప్పే ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫాలో అయితే మీరు 100% ప్రిలిమినరీ అయితే ఖచ్చితంగా పాస్ అవుతారండి. మరి మెయిన్స్కి వెళ్ళిన తర్వాత కూడా మన సర్వీసెస్ అనేది కంటిన్యూ అవుతాయి. కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ కాదు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ అనేది తెచ్చే విధంగా మనం ఈసారి ట్రై చేద్దాం. ఓకేనండి. మీకు ఎక్కువ ఫీజులు నేను పెట్టలేదు, మీరు లిమిటెడ్గానే మీరు ఎఫోర్డ్ చేసే విధంగానే ఫీజులు పెట్టాను నేను. కావాలంటే మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోండి, కంటెంట్ కూడా కంపేర్ చేసుకొని ఫీజులు కూడా కంపేర్ చేసుకొని మీరు తీసుకోండి. దీనికి ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మీరు డెఫినెట్గా 100% సాటిస్ఫై అవుతారు. ఇప్పటివరకు తీసుకున్న ఏ స్టూడెంట్ కూడాను సార్ మాకు పలానా ఎక్కడో ఒక దగ్గర ఆ పీడిఎఫ్ మెటీరియల్ ఏదైనా ఏదో తప్ప
99% కంటెంట్ విషయంలో ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేదు. వీడియో కంటెంట్ బెస్ట్ కంటెంట్ ఇచ్చాను. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ఇంకా బెస్ట్ కంటెంట్ అనేది ఇస్తున్నాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఏదైతే మనం అప్డేట్ చేస్తున్నామో ఆల్రెడీ ఈ కంటెంట్కి సంబంధించి అంటే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా అప్డేట్ అవుతుంది. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ మీరు కంటెంట్ అప్డేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు కదా సార్ యూట్యూబ్ వీడియోస్లోని, మరి మేము తీసుకున్న కోర్సులు అప్డేట్ అవుతుంది. 100% అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హిస్టరీ 2.0 చేశాను అనుకోండి, మీరు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే మీకు కూడా అప్డేట్ అవుతుంది. పాలిటీ చేస్తాను అనుకోండి, ఓన్లీ మీరు పాలిటీ తీసుకుంటే దానికి కూడా అప్డేట్ అవుతుంది. ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నింటిలో కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో కాబట్టి ఆ విషయంలో మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ బీ విత్ బాలు ఐక్యూ. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు లిమిటెడ్ ప్రైసెస్లో మంచి కంటెంట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య మీరు తీసుకోండి 1499కి ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ఫుల్ కోర్స్ అనేది ఒక దగ్గర ఉంది అంటే మీరు నాకు తెలిసి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయగలరో లేదో నాకు తెలియదు. డెఫినెట్గా మన దగ్గర ఉంది, అది బెస్ట్ కంటెంట్తో. ఓకే, ఏదో ఎలా పెడితే అలా కాకుండా బెస్ట్ కంటెంట్. ఇదివరకు ఏంటంటే ఇప్పుడు సరేలే మనమే చెప్పుకుందాం, ఓకే మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం, మనం జస్టిస్ చేసుకుందాం అని అనుకొని నేను నా సబ్జెక్టులతో వెళ్ళాను. బట్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ సజెస్ట్ చేశారు, సార్ మిగతా సబ్జెక్టులకు కూడా మీరు ఫ్యాకల్టీస్ని పెట్టి క్లాసెస్ చెప్పించండి సార్ అని. నేను కూడా వెయిట్ చేస్తాను, అసలు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2కి సంబంధించిన ప్రస్తావన వస్తుందా రాదని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండేది. బట్ ఎప్పుడైతే మనకి యాంటిసిపేషన్ అనేది స్టార్ట్ అయిందో నేను కూడా వెంటనే నేను అనుకున్న ఫ్యాకల్టీస్తో మాట్లాడుకొని సో సార్లతో మాట్లాడి, సార్ నాకు ఇలా బెస్ట్ కంటెంట్ కావాలని చెప్తే ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. రెగ్యులర్గా క్లాసెస్ చేస్తున్నాం. వెరీ వెరీ అప్డేటెడ్ రీసెంట్ కంటెంట్ అనమాట ఇదంతా కూడాను. మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ ఇస్తాము. నాతో పాటు యూట్యూబ్లో కూడా మీకు మన ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే చేయిస్తానండి. సో దిస్ ఇస్ మై ప్రామిస్ అనమాట. సో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఓకే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనండి. జస్ట్ మీకు ఫీజు ఎంత అంటే జస్ట్ మీకు ఓకే 799, 999, అలాగే 1499 మొత్తం 3 ఉన్నాయన్నమాట ఇక్కడ. సో లేదు మాకు సెపరేట్గా మెయిన్స్ కూడా స్టార్ట్ చేయండి అంటే మెయిన్స్కి కూడా ఒక సెపరేట్ కోర్స్ పెడతాను. అది కూడా మీకు సేమ్ ప్రిలిమ్స్ ఎలా ఉందో మెయిన్స్ అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రిలిమినరీ మీకు 150 మార్క్స్, అలాగే మనకి మెయిన్స్ అయితే తీసుకుంటే దాదాపు 300 మార్క్స్. కాబట్టి ఇది కూడా వర్త్ఫుల్ కాబట్టి దీనికి కూడా నేను సేమ్ ఈ ప్రైసే పెడతాను అనమాట పెడితే. ఓకేనా? సో నెక్స్ట్ మనకు రేపటి నుంచి ఏంటంటే MCQ క్లాసెస్ అనేవి నేను పెడతాను అనమాట రెగ్యులర్గాను. మీకు మార్నింగ్ ఈవినింగ్ 2 వీడియోస్ వస్తాయి. మార్నింగ్ 10 o'clock ఒక వీడియో వస్తుంది, ఈవినింగ్ 5 లేదా 6 o'clock ఒక వీడియో వస్తుంది. సో మన యాప్ని మీరు ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.